వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు మనకు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అలాగే ఏపీ కూడా తొందరలో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నోటిఫికేషన్ ఇంచుమించు బోత్ తెలంగాణ అండ్ ఏపీ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ అంతా కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ వేరియేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని కొంచెం లెంతీగా ఉంది ఈ వీడియో, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణము చాలామంది పేరెంట్స్కి కౌన్సిలింగ్కి సంబంధించి అవగాహన లేదు, స్టూడెంట్స్కి అవగాహన లేదు. ఫస్ట్ టైం వీళ్ళు కౌన్సిలింగ్కి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తప్పులు చేయడం జరుగుతుంది. ఈ తప్పులు చేయడం వల్ల ప్రతి ఒక్క స్టెప్పులో వీళ్ళు అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 8 స్టెప్స్ ఉన్నాయి. 8 స్టెప్స్లో కూడా వీళ్ళు తప్పులు చేయడం వల్ల ఎక్కడో ఒక చోట వీళ్ళకి రావాల్సిన టాప్ కాలేజ్ లేకపోతే టాప్ సీట్ని పోగొట్టుకుంటున్నారనమాట. సో ఇవన్నీ కూడా లేకుండా ఉండటం కోసం నేను మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూట్యూబ్లో ఎక్కడ మీ దగ్గర 1 రూపీ ఛార్జ్ చేయడం కానీ ఏది కానీ ఉండదు. సో మంచి మంచి టూల్స్ యూజ్ చేసి మీరు ఎలా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, ఎలా మీరు ఆప్షన్స్ పెట్టాలి, మీకు బెస్ట్ కాలేజ్లో వచ్చేదాకా నేను మిమ్మల్ని గైడ్ చేస్తుంటాను అనమాట. కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్నీ కూడా నేను సబ్స్క్రైబ్ యూజర్స్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి మీరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జాయిన్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ 30,000 మెంబర్స్ దాకా దీంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఫైన్ స్టూడెంట్స్, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మనకు 7 to 8 స్టెప్స్లో ఉంటుందన్నమాట. ఈ స్టెప్స్ ఏంటి, ఫస్ట్ వాటి హెడ్డింగ్స్ ఎట్లా ఉంటాయో చెప్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి, తర్వాత స్లాట్ బుకింగ్ అనేది చేయించుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ కోసమని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఫ్రీజింగ్ అండ్ ఫీ పేమెంట్. ఇది చాలా చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్, చాలా ముఖ్యమైన పాయింట్. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. సో నెక్స్ట్ ప్రక్రియ అది. ఆ తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ మీకు కాలేజ్ వాళ్ళు బోర్డు వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. అంటే అలాట్మెంట్ లెటర్ అంటే మీకు ఏ కాలేజ్లో వచ్చింది అనేది. నెక్స్ట్ స్టెప్ కాలేజ్ రిపోర్టింగ్. సో ఇది కూడా 7 స్టెప్స్ మీకు కంప్లీట్గా ఉంటాయి అనమాట. ఈ 7 స్టెప్స్లో ఫస్ట్ మనకు కౌన్సిలింగ్ ఫీ. సో కౌన్సిలింగ్ ఫీ అంటే ముందు మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫీ పే చేయాలి. ఇన్ని రోజులు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఫీ పే చేశారు, ఇప్పుడు కౌన్సిలింగ్ ఫీ పే చేయాలి. ఎంత ఉంటుంది, 1200 రూపీస్ ఫర్ ఆల్ ఓసీ బీసీ వాళ్ళకి అండ్ అరౌండ్ 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇది బోత్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ కౌన్సిలింగ్ ఫీజు పే చేసేటప్పుడు ఏంటంటే మీరు ఇంటర్నెట్ ప్రాపర్గా ఉన్న ఇంటర్నెట్ని యూజ్ చేయాలి. అలాగే పేమెంట్ రిసిప్ట్ మీకు కట్టేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే మధ్యలో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆగిపోద్ది. తర్వాత మీ డెబిట్ కార్డు, మీ క్రెడిట్ కార్డు, మీ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. సో మీరు ఈ మొత్తం ప్రాసెస్ నేను మళ్ళీ సపరేట్గా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. సో మీకు ఓన్లీ జస్ట్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. దెన్ స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటూ ఒక స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. స్లాట్ అంటే ఏంటంటే ఒక డేట్ అండ్ టైం. ఇవి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి ఏపీ అండ్ తెలంగాణలో. అయితే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఏపీ వాళ్ళకి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, తెలంగాణ వాళ్ళకి ఫిజికల్గా పర్సన్స్ వెళ్ళాలి. అయితే ఏపీలో కొన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసేటప్పుడు స్టూడెంట్స్ని ఖచ్చితంగా రమ్మంటారు, సెంటర్స్కి రమ్మంటారు, వచ్చి అక్కడ వెరిఫై చేయించుకోమంటారు అనమాట. అందరికీ కాదు, కొంతమందికి. ఎవరికంటే సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళకి, ఆ తర్వాత సర్టిఫికేట్ క్లారిటీ లేని వాళ్ళకి రమ్మంటారు. తెలంగాణలో మాత్రం అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ జిరాక్స్లు తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో దీనికోసం అని చెప్పి మనకు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైం అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ డేట్ అండ్ టైం మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ లాగా ఫాస్ట్గా మనం బుక్ చేసుకుంటే మనకు కావాల్సిన సెంటర్లో పడుతుంది, మనకు కావాల్సిన డేట్ అండ్ టైంలో వస్తుంది. లేకపోతే మాత్రం సెంటర్స్ అనేది హైదరాబాద్ వాళ్ళకి ఎక్కడో కరీంనగర్, ఆదిలాబాద్ అక్కడ పడటం జరుగుతుంది. సో మీరు అక్కడ దాకా వెళ్ళి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తొందరగా రాగానే, నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ స్లాట్ బుకింగ్ అనేది చేసేసుకోండి. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సి ఇందాక చెప్పినట్టు ఏపీ వాళ్ళకి ఆన్లైన్లో జరుగుతుంది, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఫిజికల్గా జరుగుతుంది. ఏపీ వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, తెలంగాణ వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా వీడియోస్ మొత్తం ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు కనబడతాయి. ఏపీ వాళ్ళకి 14 సర్టిఫికేట్స్ అని, తెలంగాణ వాళ్ళకి 16 సర్టిఫికేట్స్ అని చెప్పి. అయితే ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకునేటప్పుడు వీళ్ళు ఏపీ వాళ్ళన్నీ కూడా సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తెలంగాణ వాళ్ళన్నీ కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా జరిగిన తర్వాత మీకు ఒక ఆర్ఓసి అని ఇస్తారు, అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు దీన్ని. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ని తీసుకొని మళ్ళీ మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనే దానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది వెబ్ ఆప్షన్స్ అనమాట. సో మీకు ఆర్ఓసి అనే నంబరు ప్లస్ మీ స్టార్టింగ్లో మీరు పేమెంట్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేశారు కాబట్టి ఆ పేమెంట్ నెంబర్, ఈ రిసిప్ట్ నెంబర్ 2 ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ అనే దానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దెన్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ తప్పు చేసేది ఇక్కడే. ఈ వెబ్ ఆప్షన్స్లో సరిగ్గా పెట్టక టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంటే
10,000 ర్యాంకులో వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టకపోయేసరికి వాళ్ళకి ఎక్కడో ఒక పెద్ద కాలేజ్లో కాకుండా టాప్ కాలేజ్లో కాకుండా ఏదో ఒక చిన్న కాలేజ్లో పడిపోవటము, సో వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీస్ వచ్చి అవి సరిగ్గా జరగకపోవటము, ఇలా ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 5 to 10% ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. సో చాలామంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నేను ఆన్లైన్లో పెట్టేస్తాను, ఆ ర్యాంక్ పెట్టేయగానే నాకు గవర్నమెంటే చూస్ చేసి నాకు ఒక మంచి కాలేజ్ ఇస్తుంది అనుకుంటారు. చాలా చాలా తప్పు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టాలి. కాలేజెస్ అన్నీ కూడా మనకు కావాల్సిన కాలేజెస్, మనకు కావాల్సిన కోర్సెస్ పెడితే అక్కడ సాఫ్ట్వేర్ ఒకటి ఆటోమేటిక్గా మీకు అలొకేట్ చేస్తుంది. సో వాళ్ళు ఒక కోడ్ రాస్తారు, ఒక అల్గారిథం రాస్తారు. ఈ అల్గారిథం మీకు వచ్చిన ర్యాంకుని చెక్ చేసుకొని మీకు వీరు ఏ కాలేజ్ పెట్టారో చూసుకొని ఈ కాలేజ్కి మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెక్ చేసి ముందు వాళ్ళకి ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనబడిలో ఎంసెట్ సిమ్యులేటర్ అని చెప్పేసి ఒకటి రెడీ చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఒక్కసారి దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే సేమ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ప్లస్ దీనికి ఒక ఏఐ అనేది ఒక హెల్పింగ్ టూల్ ఉంటుంది. ఈ ఏఐ హెల్ప్ ఏం చేస్తుందంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టారా లేదా, టాప్ కాలేజెస్ పెట్టారా లేదా, టాప్ కోర్సెస్ పెట్టారా లేదా, మీ డిస్ట్రిక్ట్లో టాప్ కోర్సెస్ పెట్టారా లేదా, టాప్ కాలేజెస్ పెట్టారా లేదా, ప్లస్ ఎంత కౌంట్ పెట్టారు అన్ని మిమ్మల్ని గైడ్ చేస్తుంటుంది. సో మీరు తక్కువ పెట్టారు, మీరు ఎక్కువ పెట్టారు, మీకు ఇంకా కరెక్ట్గా పెట్టాలి, మీరు కరెక్ట్గా పెట్టారు అని చెప్తూనే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనబడి వెబ్సైట్లో ఉంది, అది దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత మనకు ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ తర్వాత ఈ డేట్ లోపల మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నారంటే ఏ కాలేజ్ కావాలా, ఏ కోర్స్ కావాలా అనేది ఎన్ని పెడుతున్నారో అవి మీరు చేంజ్ చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఒక కాలేజ్ పెట్టారు, సెకండ్ ఇంకో కాలేజ్ పెట్టారు, మళ్ళీ మాకు ఫస్ట్ ఇది కాదు థర్డ్ ఉండేది ఫస్ట్ కాలేజ్లో కావాలని మళ్ళీ మార్చుకున్నారు. అలా మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో ఫ్రీజ్ చేసేసేయాలి. అంటే అప్పటికి మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోవాలన్నమాట. దాన్ని ఫ్రీజింగ్ అంటారు. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయలేదు అంటే, మీరు సేవ్ చేయలేదంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఆ ఫ్రీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీజింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి ఇష్యూ అవుతుంది. తర్వాత కూడా అంటే అప్పుడు ఆన్లైన్లోనే మీకు ఏమంటే ఈ కాలేజ్ మీకు ఇంట్రెస్టెడా కాదా అని అడుగుతారు. మీకు అలాట్ అయిన కాలేజ్ ఎస్ నాకు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీరు అని పెడితే అప్పుడే ఫీ పేమెంట్ కట్టాలి. సో ఈ కాలేజ్ అలాట్మెంట్ అనేది సపరేట్ ఒక లెటర్ వస్తుంది. ఈ కాలేజ్ అలాట్మెంట్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్లో ఏ కోర్స్ వచ్చింది, ఈ కాలేజ్ డీటెయిల్స్ ఎక్కడ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దీనికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఉండకపోయినా మీరు ఫీ అనేది పే చేయాలి. ఈ ఫీ ఎంత ఉంటుందంటే నామినల్ ఫీజ్ కింద 10,000 రూపీస్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ కట్టేటప్పుడు మళ్ళీ జాగ్రత్త పడాలి. మీ ఓన్ డెబిట్ కార్డు, మీ ఓన్ క్రెడిట్ కార్డు, మీ నెట్ బ్యాంకింగ్ మీది మాత్రమే యూజ్ చేయాలి. బయట ఇంటర్నెట్ సెంటర్స్ వారి దగ్గరికి పోకూడదు. లేదా వేరే వాళ్ళు యూజ్ చేస్తే ఈ 10,000 మళ్ళీ రీఫండ్ అవుతుంది. రీఫండ్ అయినప్పుడు మీకు కాకుండా వాళ్ళకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఫీ పేమెంట్ అనేది అలాట్మెంట్ లెటర్ చూసుకున్న తర్వాత చేయాలి. అయితే ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు నాకు అలాట్ అయిన లెటర్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. మీకు అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ కాకపోయినా మీరు ఈ 10,000 రూపీస్ ఫీ అయితే కట్టాలి. తర్వాత కాలేజీకి పోయి రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి. వెళితే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఫేజ్లో అలొకేట్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉండిపోతుంది ఆ సీటు. తర్వాత మీరు ఈ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు కొత్త కాలేజ్ అనేది అలొకేట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో కొత్త కాలేజ్ అనేది అలొకేట్ అవుతుంది. ఈ కొత్త కాలేజ్ అలొకేట్ అయిన కాలేజ్ మీకు అసలు పూర్తిగా నచ్చకపోతే, ఆల్రెడీ మీకు ఒక ఫస్ట్ కాలేజ్ అలొకేట్ అయింది కాబట్టి ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. లేదు మీకు సెకండ్ కాలేజ్లో అలొకేట్ అయిన కాలేజ్ నచ్చింది కాబట్టి అప్పుడు ఈ సెకండ్ కాలేజ్కి వెళ్ళొచ్చు, ఈ సెకండ్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అదే మీరు ఫస్ట్ టైం అలొకేట్ అయిన కాలేజ్ మీకు నచ్చలేదు, మీరు అసలు దానికి వెళ్ళలేదు, లేదా ఫీజు కట్టలేకపోతే మీకు కంప్లీట్గా కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ మీకు కాలేజ్ అనేది అలొకేట్ కాలేదు మీరు పెట్టిన ఆప్షన్స్కి, లేదా మీరు అనుకున్న కాలేజ్ కాకుండా ఎక్కడో వేరే కాలేజ్ వచ్చింది, సో మొత్తానికి మీకు మొత్తం కాలేజ్ అంతా కూడా మిస్ అయిపోతారు. సో కంపల్సరీ మాత్రం మీరు ఈ కాలేజ్ రిపోర్టింగ్ అనేది చేయాలి, యాజ్ వెల్ as ఫీజు కట్టాలి. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ 7 స్టెప్స్లో మీ ఎంటైర్ ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. ఏపీ వాళ్ళకి ఇలాగనే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఇలాగనే ఉంటుంది. ఎక్సెప్ట్ ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి చేంజ్ అవుతుంది ఏపీ వాళ్ళకి. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసి మంది వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. దీంట్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సో మనం ఎలా ఆ సాఫ్ట్వేర్ అల్గారిథం మీకు సీట్ అలొకేట్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏ జిమ్మిక్ యూస్ చేస్తే దాన్ని మనం కన్విన్స్ చేసి మనకు కావాల్సిన కాలేజ్లో మనం సీట్ తెచ్చుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.